నిధి ఓ విధి విచిత్రాల నిధి వింత కథల సారథి ఆశ నిరాశల వారధి నిరంకుశ నిర్ణయాల నిర్దయవానిధి ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి అన్నీ ఉన్నాయనిపిస్తూనే అందకుండా చూస్తావు సంపదలెన్నో ఇచ్చి సంతోషం మాత్రం దాచేస్తావు కోరికలని ఉరి తీయాలని నీకెంతో ఉబలాటం ప్రాణాలతో చెలగాటం నీకు చేతివాటం ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి మేడం ఏమిటి కాసి? కొత్త పని మనిషి కావాలన్నారు కదా, తీసుకొచ్చాను మేడం. బయట వెయిట్ చేస్తుంది. లోపల రమ్మని చెప్పు. అలాగే మేడం. రామ్మా. మేడం అమ్మగారు, మీరేమిటమ్మా ఈ వేషంలో? నువ్వు లక్ష్మివి కదూ? ఏయ్, మా అమ్మగారిని పేరు పెట్టి పిలుస్తావా? కాశీ, ఆవిడెవరనుకుంటున్నావు? పని మనిషి మేడం. కాదు, ఒకప్పుడు నాకు పనిచ్చిన మనిషి అనసూయమ్మగారు. అమ్మగారు, వద్దు లక్ష్మి, నన్ను పిలవద్దు. ఏమైందమ్మా అసలు? ఏం చెప్పంటావు లక్ష్మి, అంతా నా తలరాత. ఊరుకోండి. ఎలా ఉండేవారు, ఎలా అయిపోయారు? చేసుకున్న వారికి చేసుకున్నంత మహాదేవాన్ని నా కర్మిలా రాశాడా భగవంతుడు. భగవంతుడు చెడ్డవాడనుకుంటే నన్ను ఈ స్థితిలో ఎలా ఉంచగలడు? జరిగిందేమిటో చెప్పండి. ఆయన్ని ఉద్యోగంలోంచి తీసేశారు. దేనికి? లంచం తీసుకుంటుండగా పట్టుబడ్డారు. పాత కేసులన్నీ తిరగదోడారు. అరెస్టు చేశారు. ఆస్తులన్నీ జప్తు చేశారు. ఆఖరికి వాళ్ళ కళ్ళు వీళ్ళ కళ్ళు పట్టుకోబట్టి జైలు జీవితం తప్పింది. కట్టుబట్టలతో బయటపడ్డాం. అవినీతి కేసులో పట్టుబడ్డారని తెలిసి ఆయనకెవరో ఉద్యోగం ఇవ్వలేదు. ఎలాగోలాగా బతకాలి కాబట్టి ఆఖరికి నేనే ఇలా. అయ్యగారెక్కడా?
నువ్వు మా లక్ష్మేనమ్మా? నేను లక్ష్మీనే బాబు. మీరే మా అయ్యగారులా లేరు. అంతా నా కర్మ తల్లి. డబ్బు డబ్బు అంటూ భార్య అనే ఈ మనిషి నా చేత చేయించిన అకృత్యాలకు ఫలితం ఇదిగో ఇలా అనుభవిస్తున్నారు. జరిగిందంతా అమ్మగారు చెప్పారు. మీకు అభ్యంతరం లేకపోతే మీరు అమ్మగారు మా ఇంటికి బయలుదేరండి. విన్నావటే, నగపోయిందని పోలీసులకు పట్టించి తన పరువు తీసిన నేరానికి ఎంత చక్కటి శిక్ష విధిస్తుందో. అదే మానవత్వం అంటే. ఇప్పటికైనా చూసి నేర్చుకో. బయలుదేరదామండి. ఎక్కడికి? లక్ష్మి వాళ్ళింటికి. దేవుడి దయ వల్ల నాకు మంచి నీడ దొరికింది బాబు. నలుగురికి నీడనివ్వగలిగిన అవకాశమూ దొరికింది. ఆ నీడను అలాగే పవిత్రంగా ఉండని అమ్మా. మాలాంటి వాళ్ళకి చోటు కల్పించి ఆ నీడను అపవిత్రం చేయొద్దమ్మా. అదేమిటి బాబు అలా అంటారు? అనసూయ సంగతి తెలుసు కూడా ఇలా ఎలా మాట్లాడుతున్నావమ్మా? చెడ్డవాళ్ళెప్పుడూ చెడ్డవాళ్ళుగానే ఉండిపోతారా లక్ష్మి? నా వల్ల జరిగిన పొరపాటుకు నేనిప్పటికీ కుమిలిపోయిన రోజంటూ లేదు. ఈ తెలివితేటలు ఆ రోజున ఎక్కడికి పోయాయి? మీ దెప్పిపొడుపు మాటలకి ఇదా సమయం? తను వైపు రమ్మంటుంటే మీకేంటి అభ్యంతరం? బాగున్నది అనసూయ. మన పరిస్థితి మాత్రం బాగుంది గనకనా వద్దులే వెళ్ళమ్మా అని చెప్పడానికి. ఆ మాట్లాడుకునేదేదో ఇంటికెళ్ళాక మాట్లాడుకుందాం. పదండి బాబు. సరేనమ్మా లక్ష్మి, నువ్వు నోరారా రమ్మని పిలిచినందుకైనా మీ ఇంటికి వస్తాం. వాట్ బేబీ? దీపక్ ఇంకా రాలేదు మమ్మీ. ఇంత రాత్రైనా ఇంటికి రాకుండా బయటేం చేస్తున్నట్టు? తనొచ్చాక అదే అడగాలనుకుంటున్నాను. ఇంకా వెయిట్ చేయడం నా వల్ల కాదు. మనిద్దరం భోంచేద్దాం పదా. అసలే మీ అల్లుడు గారు అలకల మీద అలకలు పోతున్నారు. ఇప్పుడు తను అవాయిడ్ చేసి భోంచేసామంటే మళ్ళీ ఫీల్ అవుతారు. పర్వాలేదే, మొగుడు గారి మీద ప్రేమ బాగానే ఉంది. బొచ్చుకుక్క టైప్ మనుషుల మీద మరీ అంత ప్రేమ పనికిరాదు. కానీ పద భోంచేద్దాం. ప్లీజ్ మమ్మీ, ఈ ఒక్కసారికి ఓపిక పట్టు. జస్ట్ 5 minutes వెయిట్ చేద్దాం. అప్పటికి రాకపోతే నువ్వన్నట్టే చేద్దాం. ఓకే, ఆ వెయిట్ చేసేదేదో డైనింగ్ టేబుల్ దగ్గర వెయిట్ చేద్దాం. కమ్ ఆన్. మేజర్, అతన్ని ఇప్పుడే పంపించేశాను. అయ్యో, అతనుంటే ఆ మాట ఈ మాట చెప్పి బాగా టైం పాస్ చేసేవాడు. దీపక్, వాట్ ఈస్ దిస్? నీకోసం ఎంతసేపు వెయిట్ చేయాలి? వెయిట్ చేసేంత వెయిట్ ఈ ఇంట్లో నాకెక్కడిది? వ్యంగ్యంగా మాట్లాడినంత మటుకు చాలు గాని వచ్చి భోంచేయి. పర్వాలేదు, మీరు భోంచేయండి. అల్లుళ్ళు అనే వాళ్ళ అలకకి ఒక లిమిట్ ఉంటుంది. అన్నం మీద అలగడం మంచి పద్ధతి కాదు. అన్నం మీద అలగాల్సినంత అవసరం నాకేం లేదు. ఫ్రెండ్స్ బలవంతం చేస్తే బయట రెస్టారెంట్లో భోంచేశాను. వాట్? ఇక్కడ నీకోసం మేము వెయిట్ చేస్తుంటే నువ్వు బయట భోంచేసి వస్తావా? దిస్ ఇస్ టూ మచ్. మమ్మీ, నాకు ఆకలిగా ఉన్నా నేను భోంచేయను. బేబీ, బేబీ, వెళ్ళి భార్గవ్ని పిలుచుకురా. నా బేబీ నీ కారణంగానే భోంచేయడం మానేసింది. వెళ్ళి పిలుచుకురామన్నానా? వినిపిస్తోందా? కోపమా? ఏ కోపంగా ఉన్నానని మెడలో బోర్డు కట్టుకుంటే గాని కోపంగా ఉన్న సంగతి తెలీదా? సారీ. డోంట్ టచ్ మీ. నీ ఫ్రెండ్ నిమ్మి ఉంది కదా, వాళ్ళ అన్నయ్య రమేష్ ఉన్నాడు కదా, కలిసి భోంచేసి చాలా కాలమైంది. సరదాగా రెస్టారెంట్కి వెళ్దాం అన్నాడు. పొద్దుటి నుంచి ఆకలి మీద ఉన్నానేమో, వెంటనే సరే అన్నాను. బాగా పీకల దాకా మెక్కొచ్చావు అంతేగా. భోజనం విషయంలో ఒక్క నిమిషం లేట్ అయినా మమ్మీ సహించదు. అలాంటిది ఇంతసేపు వెయిట్ చేయించాను. ఎందుకు? నువ్వు అసలే హర్ట్ అయి ఉన్నావు, ఇంకా హర్ట్ కాకూడదని కలిసి భోంచేద్దామని. కనీసం ఓ ఫోన్ చేయొచ్చు కదా. నేనిక్కడ పెద్ద దున్నపోతులా మెక్కుతున్నాను, మీరు వెయిట్ చేయకండి అని. మొగుణ్ణి పట్టుకుని దున్నపోతూ అనొచ్చా? సారీ, దున్నపోతు కాదు, చింపాంజీ, డైనోసార్. చాలా ఓకే ఓకే, ఇప్పుడు కోపం తగ్గినట్టేనా? నా భార్గవ్కి నేనంటే చాలా ఇష్టం, చాలా ప్రేమ. నేను చెప్పిన మాట కూడా వింటుంది. పద భోంచేద్దు కానీ. నేను రాను. నా కోసం
మళ్ళీ నువ్వు నాతో కలిసి భోంచేస్తానంటే అప్పుడు వస్తాను. మై గాడ్, మళ్ళీ భోజనమా? నీకదే సరైన పనిష్మెంట్. సరే పద. నాకు పనిష్మెంట్ ఇవ్వాలని నీకు సరదాగా ఉంటే నేను మాత్రం కాదంటానా? కమాన్. అమ్మగారు, ఏమిటండి ఇది? మీరు కూడా నన్ను అమ్మగారు అని పిలవడం ఏంటి? ఆదరించి అన్నం పెడుతున్న మిమ్మల్ని అమ్మగారు అనకు ఇంకేమనమంటారు? అదేమిటండి, మీరు కూడా తనకు వంత పాడుతున్నారు. మీరు నన్ను లక్ష్మి అనే పిలవండి. అమ్మో, మిమ్మల్ని పేరు పెట్టి పిలవడమే? ఉహుం. ఏ, ఇంతకుముందు అలాగే పిలిచేవారుగా? అప్పుడంటే ఆ పరిస్థితులు వేరు, ఆ స్థితిగతులు వేరు. వేరు లేదు, చెట్టు లేదు. ముందు ఆ ట్రే అక్కడ పెట్టండి. ఇలా వచ్చి కూర్చోండి. ఎందుకులేమ్మా? ఆయమ్మా, ఓసారి లారా. వీళ్ళ ఇంట్లో పని మనుషులు కారు, వీళ్ళకు పనులేవి చెప్పొద్దని చెప్పానా? ఆ మాటే నేను అనసూయతో చెప్పాను, సుబ్బారావు గారితో చెప్పాను. వాళ్ళు నా మాట లెక్క చేస్తేనా? వద్దమ్మా అంటే అనసూయ వంట చేస్తానంటుంది, వద్దండి బాబు అంటే సుబ్బారావు గారు తోట పని చేస్తానంటారు. ఆయమ్మ చెప్పేది నిజమేనా? నిజమే అనుకోండి, కానీ మీరు ఈ ఇంట్లో ఉండాలంటే ముఖ్యంగా 2 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. మాటకు ముందు నన్ను అండి అని, అమ్మగారని పిలవడం మానుకోవాలి. మునుపట్లాగా లక్ష్మి అని పిలవాలి. రెండో విషయం, మీరు ఈ ఇంట్లో పని మనుషులా ఉండకూడదు. నా అతిథుల్లా, ఆత్మీయుల్లా కలిసిమెలిసి ఉండాలి. ఇంకో ముఖ్యమైన విషయం, ఇంట్లో నగపోయిందని పోలీసులు చెప్పకూడదు కదక్కా? అపనా, నువ్వు చూపిస్తున్న అభిమానానికి నీకెలా కృతజ్ఞతలు చెప్పుకోవాలో అర్థం కావట్లేదు లక్ష్మి. మా తప్పిదాలను మన్నించి మమ్మల్ని నీతో సమానంగా చూస్తున్నందుకు సంతోషంగా ఉంది. కానీ ఏ పని చేయకుండా ఊరికి నేను ఇంట్లో కూర్చోవడం అంటే కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. మరి అలాంటి ఇబ్బంది మీరు ఫీల్ అయ్యే పక్షంలో నా కంపెనీలో ఉద్యోగం ఇస్తాను. లక్ష్మి, అవునండి, ఫ్యాక్టరీలో అకౌంటెంట్ పోస్ట్ ఒకటి ఖాళీగా ఉంది. రేపే వచ్చి ఉద్యోగంలో జాయిన్ అవ్వండి. అక్కడ కూడా లంచాలు మంచాలు కంచాలు అన్నావనుకో మర్యాద దక్కదు. అప్పన్నా, వాడి మాటలు మీరేం పట్టించుకోకండి. అప్పన్న అన్న దాంట్లో తప్పే ఉంది. ఉన్నమాటే కదమ్మా అన్నాడు. తప్పుగా అనుకోకపోతే నాదో చిన్న కోరిక లక్ష్మి. చెప్పండి. దేవాలయంలో దిష్టిబొమ్మల్లా ఈ ఇంట్లో మేమెందుకు, ఎక్కడైనా చిన్న ఇల్లు చూసుకుని వెళ్ళిపోతాం. సరే, మీకెక్కడ కన్వీనెంట్గా ఉంటుందనుకుంటే అక్కడే ఉండండి. ఈ జన్మలో నీ మేలు మర్చిపోలేమమ్మా. ఒకవేళ మీరు మర్చిపోయినా నేను గుర్తు చేస్తాగా. దీపక్, ఏయ్, ఇంకా ఈ మొద్దు నిద్రేమిటి? మొద్దు నిద్ర కాదులే. మొద్దు నిద్ర కాకపోతే ఖచ్చితంగా ముద్దు నిద్రే. ముద్దు నిద్ర అంటే ఏముంది, మెలకు వచ్చినా సరే భార్య వచ్చి నిద్రలేపే టైం కోసం ఎదురు చూస్తుంటారట మీ మగాళ్ళు. భార్య దగ్గరికి రాగానే చట్టుకుని లాక్కుని ముద్దు పెట్టుకుంటారట. అలాగా? నిన్ను ఏ యు నాటీ. లేలే, ఇవాళ చాలా పనులున్నాయి. పనులంటే ఆఫీస్ పనులేగా. నో నో, ఇవాళ నేను ఆఫీస్కి డుమ్మా. దేనికో పాపం. అంటే నీకు అసలు విషయం గుర్తులేదన్నమాట. అసలు విషయమా? నాకు నిమ్మి అనే ఒక ఫ్రెండ్ ఉంది. మనిద్దరిని మొదట పరిచయం చేసిన తనేగా. నిమ్మికి రమేష్ అనే ఓ అన్నయ్య ఉన్నాడు. వాడు నా చిన్ననాటి ఫ్రెండ్. ఆ ఫ్రెండ్ గారి పెళ్లి ఇవ్వాలే. ఓ, రమేష్ మ్యారేజ్ ఈ రోజే కదూ? మేమిప్పుడు చెప్పింది అదే సార్. అసలు ఆ సంగతే మర్చిపోయాను భార్గవి. ఆ సంగతి నువ్వు చెప్పకముందే తెలుస్తుంది గాని నువ్వు లేచి త్వరగా తయారైతే అర్జెంట్ గా మనం హ్యాండీక్రాఫ్ట్ షోరూమ్ కి వెళ్ళాలి. మంచి గిఫ్ట్ కొనాలి, నీట్ గా దాన్ని ప్యాక్ చేయించాలి. మ్యారేజ్ ఫంక్షన్ హాల్ కి వెళ్ళాలి. చాలా పనులున్నాయి. ఏం గిఫ్ట్ కొందాం వాడికి? దాని గురించి మనం కార్లో వెళ్తూ మాట్లాడుకుందాం గాని నువ్వు లేచి త్వరగా రెడీ అవ్వు. అవును, రమేష్ చేసుకోబోయే అమ్మాయి కూడా మన ఫ్రెండే కదా, తనకి ఒక గిఫ్ట్ కొనాలి కదా. అక్కర్లేదు. ఏ? నిన్నటి వరకు విడివిడిగా ఉన్న ఇద్దరు ఇవాళ ఒకటి కాబోతున్నారు కాబట్టి ఒక గిఫ్ట్ చాలు. యు ఆర్ రైట్. ఓ పని చేయొచ్చు మాలతి, స్టాక్ ఉన్నంత వరకు ఇప్పుడు తీసుకెళ్ళమనండి. తర్వాత ఎలాగూ న్యూ మోడల్స్ రిలీజ్ చేయబోతున్నాం కాబట్టి ఇంకో 2 వారాలు ఓపిక పడితే వాళ్ళు అడిగినంత సప్లై చేస్తామని చెప్పండి. యా, వీళ్ళ ఒక్కళ్ళ ఆర్డర్ కోసం మళ్ళీ ఓల్డ్ మోడల్ ప్రొడక్షన్ మొదలు పెడితే బోల్డ్ అంత నష్టపోవాల్సి వస్తుంది. కుదరదని చెప్పండి. ఓకే, ఎనీథింగ్ ఎల్స్?
ఆహా ఈమెయిల్ వచ్చిందా? ఓ పంచే, ఆ కాపీ ఒకటి ప్రింటౌట్ తీసి కాశీతో ఇచ్చి పంపించు. నేనోసారి చూస్తాను. ఆ. మ్, అలాగే. మీటింగ్ అయిపోయిన తర్వాత నువ్వు రాజు ఒకసారి ఇంటికి రండి. మ్. మీకు గుడ్ న్యూస్ బాబు. ఏంటమ్మా? నర్సింగ్ హోమ్ కన్స్ట్రక్షన్స్ కి సంబంధించి డాక్టర్ మల్హోత్రా ఎస్టిమేషన్ పంపించారట. ఆ ఎస్టిమేషన్ ఇప్పుడు అంత అవసరం లేదు అత్తయ్య. అదేమిటి బాబు? చెప్తానన్నాగా, చెప్పు. ఏం లేదమ్మా, నర్సింగ్ హోమ్ స్టార్ట్ చేసే ముందు కొంతకాలం మీ ఇద్దరం ఏదైనా పెద్ద హాస్పిటల్లో పనిచేద్దాం అనుకుంటున్నాం. కొంత ఎక్స్పీరియన్స్ కూడా వస్తుందని. అలాగే కానివ్వండి బాబు. పెద్ద హాస్పిటల్ అనేదే కాకుండా పేరున్న డాక్టర్స్ దగ్గర పనిచేస్తే ఇంకా బాగుంటుందేమో. ఎగ్జాక్ట్లీ, మేం కూడా ఇదే అనుకున్నామమ్మా. డాక్టర్ మీనాక్షి గారు ఉన్నారు కదా, చాలా మంచి పేరున్న డాక్టర్. హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరూ పెద్ద డాక్టర్లే. వెరీ గుడ్. డాక్టర్ మీనాక్షి గారు ఇంకో మాట కూడా అన్నారమ్మా. మే హాస్పిటల్ కమ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ పెడితే పార్ట్నర్షిప్ గురించి కూడా ఆలోచిద్దామన్నారు. ఐ సీ. అంత పెద్దవాళ్ళు ఇంప్రెస్ అయ్యారంటే నిజంగా మీరు చాలా లక్కీ. మొన్న ఆ మధ్య డాక్టర్ మీనాక్షి గారు ఊర్లో లేనప్పుడు వాళ్ళ హాస్పిటల్లో నేను ప్రసాద్ కలిసి ఓ కేసు అటెండ్ అయ్యాం. మా పర్ఫార్మెన్స్ గురించి విని ఆవిడ చాలా ఇంప్రెస్ అయ్యారమ్మా. రియల్లీ? అవునత్తయ్య, ఈ విషయం కూడా అప్పుడే కదిపాం. ఇనీషియల్గా ఆ వేళ ఎస్ అని చెప్పారు. ఇవాళ మార్నింగే జాయిన్ కమ్మని కబురు పంపించారు. మరింకే మంచి రోజు చూసుకొని జాయిన్ అవ్వండి. తనకు అలాంటి వాటి గురించి పెద్ద పట్టింపులేవీ లేవమ్మా. ఇవాళే జాయిన్ అవుదాం అనుకుంటున్నాం. ముందుగా నీకో మాట చెప్పి నీ బ్లెస్సింగ్స్ తీసుకుందామని ఇలా వచ్చాం. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అమ్మా. వస్తాం అత్తయ్య. ఆ.